ఒక సింగర్ పాడుతా ఉంటే ఒక సింగర్ కి పడదు. ఒక ఎడిటర్ మంచి క్రియేటివ్ గా చేస్తా ఉంటే ఇంకొక ఎడిటర్ కి పడదు. ఒక మంచి మ్యూజిషియన్ వాడబడుతుంటే ఇంకొక మ్యూజిషియన్స్ కి పడదు. ఒక దైవజనుడు వాడబడుతుంటే ఇంకొక దైవజనునికి పడదు. ఒక దైవజనుడు మంచి ప్రీచ్ చేస్తా ఉంటే ఇంకొక దైవజనునికి పడదు. ఒక కంపెనీ లిఫ్ట్ అవుతా ఉంటే ఇంకొక కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కి పడదు. ఇది ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కనబడుతుంది. ఇది సంఘాలలో ప్రవేశించింది, క్రైస్తవత్వంలో ప్రవేశించింది, ఆత్మీయతలో ప్రవేశించింది. దీనిని మనం పసిగట్టాలా. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే, క్రొత్త నిబంధనలో స్టార్ట్ అయిందంటే ఒక మీనింగ్, కానీ ప్రారంభంలోనే స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడైతే దేవుడు తన అర్పణను అంగీకరించలే, హేబేలు అర్పణను అంగీకరించినాడు అనే థాట్ వచ్చిందంతే, అక్కడ మనము జాగ్రత్తగా తీసుకోవాలి. మరలా వినండి, ఒక చెడు ఆలోచన మన అంతరంగంలో, ప్రతికూలమైన ఆలోచన మనలో, లోక సంబంధమైన ఆలోచన మనలో, శరీర సంబంధమైన ఆలోచన మనలో, వాక్యానికి విరుద్ధమైన ఆలోచన మనలో ప్రవేశించింది అంటే మనం ఆగిపోవాలి. అది ఆగిపోయి ఒక్కసారి రీఎగ్జామ్ చేసుకోవాలి, మనం స్వపరీక్ష చేసుకోవాలి. థాట్ వచ్చింది, కయ్యూని అనుకోవాలా, ఓకే నెక్స్ట్ టైం నేను మంచి తేవచ్చులే అనుకొని ఉంటే బాగుండు. పోనీ అంగీకరించింది, ఎవరో లోకస్తుని అర్పణ అంగీకరించిండా, నా తమ్ముందే కదా, నా తమ్ముడైనా నేనైనా ఒకటే కదా, ఇద్దరం ఒకటే కదా అని ఆలోచిస్తే బాగుండు. కానీ క్వైట్ ఆపోజిట్ గా, నెగటివ్ గా ఎప్పుడైతే ఆలోచించినాడో, నెగటివ్ థింకింగ్ విల్ టేక్ యూ టు అ నెగటివ్ డెస్టినీ. పాజిటివ్ థింకింగ్ విల్ టేక్ యూ టు అ గ్లోరియస్ డెస్టినీ. నువ్వు ప్రతికూలమైన ఆలోచన ఆలోచిస్తే నీకు గమ్యం ఉండదు, భవిష్యత్తు ఉండదు. నువ్వు దైవ సంబంధంగా అనుకూలమైన ఆలోచిస్తే నీ గమ్యము మహిమ కలిగిన గమ్యముగా ఉంటది. ఇది వ్యాపారవేత్తలు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, దైవజనులమైన మేమైనా విశ్వాసులమైన కావచ్చు. ఇది రెగ్యులర్ ఎక్సర్సైజ్ మన లైఫ్ లో. రెగ్యులర్ గా మన ఆలోచనలకి అటాక్ అయ్యే అనుభవాలు ఇవి.